పాషమైలారం ప్రమాదం తక్షణ సాయం ప్రకటించిన సీఎం. పాషమైలారం ప్రాంతంలో జరిగిన ఘోరమైన పేలుడు ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 40 మందికి పైగా తమ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైన విషయం. పేలుడు తాలూకు ప్రభావం, మృతుల స్థితిగతులు, శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇవన్నీ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వెంటనే స్పందిస్తూ మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద ₹1,00,000 చొప్పున ఇవ్వాలని ప్రకటించారు. అంతేకాక గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఈ విషయంలో బాధ్యత ఏంటి, కంపెనీ బాధ్యత ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పరిహారం ఇవ్వడమే కాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నాం అనే ప్రశ్నను అధికారుల ముందు ఉంచారు సీఎం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ₹2,00,000 చొప్పున, గాయపడిన వారికి ₹50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రం, కేంద్రం రెండు పరంగా ప్రకటించిన పరిహారం కొంతమేరకు బాధితులకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ ప్రాణ నష్టం ఊహించలేని విషాదం. పాషమైలారం పేలుడు మిగిల్చిన మచ్చ మరిచిపోలేం. ప్రభుత్వాలు ఇచ్చే సహాయం కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడమే అసలు బాధ్యత. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించడాన్ని పాజిటివ్గా చూసినా దాని వెంటనే బాధితులపై కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రజలు విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇక పరిశ్రమల భద్రత నియమాల అమల్లో ఉన్న లోపాలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను వెలువరించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎం రాకతో ఆసుపత్రి వద్ద బందోబస్తు. హైదరాబాద్ శివార్లలోని పటంచెరు ప్రాంతం సాధారణంగా హల్చల్ తక్కువగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారిగా హడావుడిగా మారింది. కారణం ముఖ్యమంత్రి ఆయనే స్వయంగా అక్కడికి రాబోతున్నారనే వార్త. ఘోర ప్రమాదంలో గాయపడిన బాధితులు చికిత్స పొందుతున్న ధృవ ఆసుపత్రికి సీఎం పరామర్శకు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఆసుపత్రి చుట్టూ పోలీసుల కాపలా, రాకపోకలపై కఠిన నిఘా. ఇక ప్రైవేట్ వాహనాల ఆగమనం, నిలిపివేతతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అసలు విషయానికి వస్తే ఇటీవలే పటంచెరు పరిధిలో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అత్యవసర చికిత్స కోసం ధృవ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారి స్థాయిలో పరామర్శలు మొదలయ్యాయి. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా సంగారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముందుగానే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరామర్శించి వైద్యుల నుంచి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వస్తున్నారని తెలియడంతో ఆసుపత్రి ప్రాంతం భద్రతా కోణంలో ఒక కిల్లాలా మారింది. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది, ట్రాఫిక్ డైవర్షన్లు అన్ని కలిసి ప్రభుత్వ యంత్రాంగం ఎంత శ్రద్ధగా వ్యవహరిస్తుందో చెప్పకనే చెబుతున్నాయి. ఇక సీఎం పరామర్శతో బాధితులకు ధైర్యం, ప్రజలు నమ్మకాన్ని కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరామర్శతో ప్రభుత్వానికి బాధితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతుంది. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు ఈ సంఘటన మరోసారి చాటి చెప్పింది.